రెవెన్యూ కోరలు హైడ్రాకు అధికారుల బదలాయింపులకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సీఏలు 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరుకు ప్రత్యేక టానా. త్వరలో సాగునీరు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసు కట్టులో చెరువుల బాగు. తొలుత తమ్మిడికుంటతో చెరువుల్లో నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. PTIN తాగునీటి విద్యుత్ కనెక్షన్లకు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి అంటూ చూస్తా ఉన్నాం. సో హైడ్రా మరింత బలోపేతమవుతూ ఇటు పోలీసు, రెవెన్యూ, సాగునీరు అన్ని విషయాల్లో కూడా అందరి అధికారులతో కలిసి హైడ్రా ఒక పెద్ద పోలీస్ స్టేషన్గా అవతరించే అవకాశం కనబడుతూ ఉంది. ఎక్కడైతే వీళ్ళ పని ఎక్కడైతుందో చెరువులను కాపాడడం, కుంటలను కాపాడడం, నాళాలు కాపాడడం, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతాయో, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగినాయో వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం ఈ హైడ్రా మరి ఇప్పటికే ఫెరోషియస్గా పనిచేస్తూ ఉంది. ఇదే ఫెరోషియస్నెస్ ఇక ముందు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను. చూడాలి మరి ఏమవుతుందో. కీలక శాఖల నుంచి అభ్యంతరం తలెత్తకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు మార్గం సుగమం. అక్రమాల కూల్చివేత సందర్భంలో ఇబ్బందులు రాకుండా పోలీస్ సిబ్బంది కేటాయింపు. ఇలా చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధిత సర్వాధికారాలను హైడ్రాకి ఇచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ అక్రమాల నిరోధక చట్టంపై కలెక్టర్ నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు పోయింది. అక్కడ నుంచి సీఎం వద్దకు పోయి ఇమీడియట్గా దానిపైన ఆమోదం తెలుపుకొని ఇమీడియట్గా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దానిలో నో డౌట్.